హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. నా పేరు మధుసూదన్, మీరు చూస్తున్నారు సీసీటీవీ టెక్ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మేము ముందుకైతే ఒక కొత్త కెమెరా తీసుకొచ్చిన. ఇది ఏంటిది అని అంటే ఇది ఒక రెండు లెన్స్లు వస్తాయి ఈ కెమెరాకి. అంటే నార్మల్గా మనము సోలార్లో చూసినాం ఒకటి దల్ల రెండు లెన్స్లు రావడం, కాకపోతే ఇది ఒక మోడల్ అనేది డిఫరెంట్ మోడల్. అంటే ఇది ఒక ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చింది ట్రూవ్యూ కంపెనీ నుంచి అయితే మనకి ఒక ఐటమ్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇక్కడ మన ట్రూవ్యూలో ఇక్కడ చూసుకున్నట్టయితే స్మార్ట్ 4G డ్యూయల్ లెన్స్ లింకేజ్, ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి, ఒకటి లింకేజ్ ఒకటి నార్మల్. అయితే నార్మల్ దానికి లింకేజ్ అనే ఆప్షన్ రాదు, నార్మల్ దానికి లింకేజ్కి ఒక 500 to 600 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఇందులో మనకి ఫీచర్స్ వచ్చేసరికి ఏంటిదే ఉన్నదంటే ప్యాన్ టిల్ట్, అన్ని కెమెరాలు ఉన్నట్టు ప్యాన్ టిల్ట్ మానిటరింగ్, తర్వాత ఆల్ టైమ్ కలర్ విజన్, తర్వాత మూమెంట్ ట్రాకింగ్, తర్వాత క్లౌడ్ స్టోరేజ్, కస్టమైజబుల్ వాయిస్ అలర్ట్, తర్వాత యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ సౌండ్స్, మనకు సైరన్ సౌండ్స్ అయితే దీనిలో కూడా ఉన్నాయి అవైలబుల్. తర్వాత ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్, తర్వాత టూ వే టాక్ ఆడియో, తర్వాత రియల్ టైమ్ అలారం పుష్, తర్వాత ఇన్స్టాలేషన్. ఇక్కడైతే మనకి ఫీచర్స్ అయితే ఏవైతే ఫీచర్స్ ఇచ్చేసిండు. తర్వాత ఇక్కడికి మనకి ఇక్కడ వచ్చేసేసరికి ఇక్కడ డ్యూయల్ లెన్స్, తర్వాత 10x జూమ్ దాకా వర్క్ చేస్తుంది ఇందులో. తర్వాత ఇంటెలిజెంట్ హ్యూమన్ డిటెక్షన్ ఉంది, స్టోరేజ్ అప్ టు 256 GB దాకా సపోర్ట్ చేస్తుంది. తర్వాత టూ వే టాక్, తర్వాత మొబైల్ యాప్, నైట్ విజన్ కూడా అవైలబుల్ ఉంది. అయితే ఇందులో మెయిన్గా దీని యొక్క కెమెరా వచ్చేసి మనకి రెండు లెన్సులు ఉంటాయని చెప్పండి కదా. ఎక్కువ ఇది మాక్సిమం ఎవరికి అవసరం ఉంటుంది అంటే దాదాపు ఒక రెండు కెమెరాలు ఫిట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఒక కెమెరా నాకు ఇది చూడాలి, ఇంకో కెమెరా నాకు వేరే సైడ్ ఉండాలి అన్నట్టు వాళ్ళకు. అయితే ఇదైతే మెయిన్గా అలాంటి వాళ్ళ కోసం అయితే కంప్లీట్గా మనకు 100% వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అంటే నార్మల్గా అయితే మనకి వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మాక్సిమం అయితే ఒక రెండు కెమెరాలు పెట్టుకునే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. అయితే ఫస్ట్ కెమెరా అనేది మనకు ఒక పొజిషన్ ఉంటుంది, ఇక్కడ ఇప్పుడు బాక్స్ మీద చూపిస్తున్నట్టు ఒక పొజిషన్ ఉంటుంది. తర్వాత ఇంకో కెమెరా అనేది ఇదేమో ప్యాన్ టిల్ట్, ఇది తిరుగుతుంది ఈ కెమెరా. అయితే దీనిలో మెయిన్గా మనకి పవర్ కాబట్టి అందుకే ఎల్ఈడి లైట్స్ అనేది చాలా ఇచ్చింది ఇందులో. చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఒక ఎన్ని అంటే 4, 8, 3, 12 దాదాపు ఒక 16 to 17 దాకా లైట్స్ అయితే ఇచ్చిండు. ఈ లైట్స్ తోటి అయితే మనకు కలర్ వ్యూ అనేది వస్తుంది. ఒక కెమెరా మనకు మోషన్ ట్రాకింగ్ అయితే, ఇంకో కెమెరా మనకు ఆబ్జెక్టివ్ చూస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇల్లు ఉంటుంది, ఇప్పుడు ఇల్లుకు మీకు ఇల్లు పెట్టుకోవాలనుకుంటే ఒక కెమెరా పైన ఉన్న కెమెరా ఏమో ఇల్లు చూస్తుంది, ఇంకో కెమెరా మనం తింపుకోవచ్చు. మనం అలా అయితే మనకి ఇదైతే వర్కౌట్ అవుతుంది. ఓకే, దీని అయితే మెయిన్గా ఫీచర్స్ అయితే ఇవి. పైన ఫస్ట్ కెమెరా ఒకటి ఏమో 2MP, కింది కెమెరా వచ్చేసి ఇంకోటి 2MP. దీని యొక్క ఫుల్ ఇన్స్టాలేషన్ అయితే మనకు కంప్లీట్గా ఇదే యొక్క వీడియోలో అయితే నేను కంప్లీట్గా చేసి అయితే చూపిస్తాను. ఓకే, బాక్స్ మీద ఉన్న ఫీచర్స్ అయితే ఇవి. కంప్లీట్గా అయితే మనకు కెమెరా అయితే అన్బాక్సింగ్ అయితే చేసి ఏమేమి కంటెంట్ వస్తున్నాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది బాక్స్ పైన అసలు ఏమేమి ఉన్నాయని చూసేద్దాం దీన్ని. ఓకే, బాక్స్ని అయితే ఫస్ట్ మనకు ఓపెన్ చేసేది ఇలా అయితే ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు వారంటీ కార్డు, బాక్స్ కొన్న తర్వాత మాత్రం పోగొట్టుకోకండి. తర్వాత వారంటీ కార్డ్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. తర్వాత యూజర్ మాన్యువల్, తర్వాత ఒక స్టాండ్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిండు. ఈ స్టాండ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. స్టాండ్ అనేది ఈ స్టాండ్ మనకు 2 టైప్స్గా ఉపయోగపడుతుంది. నేను ఎలా చెప్తాను నేను. ఈ యొక్క స్టాండ్ అనేది మనకు 2 టైప్స్ ఉపయోగపడుతుంది. మనకు రిమైనింగ్ కొన్ని కెమెరాస్లో ఓన్లీ ఇట్లా మనకి ఓన్లీ గోడకి ఫిట్ చేసుకున్నందుకు ఇలా అయితే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క స్టాండ్ మనం 2 టైప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అది ఎలా చెప్తాను. తర్వాత వాటర్ ప్రూఫ్స్, తర్వాత అడాప్టర్ 1.5 or 1M, తర్వాత ఇందులో మెయిన్గా 2 స్క్రూస్ అయితే ఒక ఫిషర్స్, తర్వాత స్క్రూస్ అయితే దీనికి అడిషనల్ ఇచ్చిండు. తర్వాత మనకు ప్యాకింగ్ అయితే మనకు ఈ ప్యాకింగ్ ఎందుకంటే ఇక్కడ కెమెరా ముంగట లెన్స్ డ్యామేజ్ కాకుండా ఈ యొక్క ప్యాకింగ్ అయితే రబ్బర్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనం రెండు లెన్స్ అని చెప్పాను కదా, ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఒకటి తిరుగుతుంది అని చెప్పాను కదా, అది డ్యామేజ్ కాకుండా మనకి ఇది ఒక సెక్యూర్ అయితే మనకు సేఫ్టీ అయితే ఇచ్చింది ఒకటి రబ్బర్. తర్వాత మనకు కెమెరా అయితే ఫైనల్గా ఇది, ఇంకా లోపలైతే ఏం యాక్సెసరీస్ అనేది ఏం లేదు. ఓకే, తర్వాత ఇది మనకు మెయిన్గా కెమెరా. ఓకే, ఇది మనకు ఒకటి కెమెరా ఇన్స్టలేషన్ కంప్లీట్గా ఇన్స్టలేషన్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏంటి చెప్పాలి, ఉన్న ఫీచర్స్ ఏంటి అని కంప్లీట్గా ఒక వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకు కెమెరా అనేది ఇది 2MP, ఇటు సైడ్ ఉన్నది మనకు 2MP, ఇది 2MP, మొత్తం 4MP కెమెరా అన్నట్టు. ఇది ఇక్కడ డివైడ్ చేసిండు 4MP లాగా. తర్వాత ఇందులో మనకి ఇన్ని ఎల్ఈడి లైట్స్ ఎందుకు ఇచ్చిందంటే ఇది పవర్ కాబట్టి అన్ని ఎల్ఈడి లైట్స్ ఇచ్చాడు. మనకు సోలార్లు అయితే అన్నీ ఇస్తే మనకు ఆ పవర్ అనేది మొత్తం ఎల్ఈడి లైట్స్గా పోతుంది కాబట్టి అందుకని ఎల్ఈడి లైట్స్ అయితే కొంచెం తక్కువ ప్రొవైడ్ చేసిన సోలార్ అనేది కంపెనీ, ఇదే సేమ్ కంపెనీ. ఓకే, మనకి ఇన్స్టలేషన్ అనేది ఒక స్టాండ్ అని చెప్పాను కదా, ఒక 2 టైప్స్ అని చెప్పాను కదా. ఒక స్టాండ్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్పాను. ఫస్ట్ కెమెరా అనేది పడుతుంది కదా, ఫస్ట్ ఈ స్క్రూస్ అనేవి ఇందులో వేసుకోవాలి. కెమెరా నిలబెడతాం, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇందులో ఉన్న ఈ వైర్స్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని 2 టైప్స్ అని చెప్పాలి. ఈ 2 టైప్స్ అనేది ఎలా చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఒక వైర్ ఇలా వేసిన తర్వాత ఫస్ట్ టైప్ ఇది ఉంది కదా, ఇక్కడ చిన్న 2 హోల్స్ ఉన్నాయి. ఈ 2 హోల్స్ని ఒక టైప్ లాగా మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు వాల్కి అయితే. ఓకేనా, ఈ చిన్న స్క్రూస్ అని చెప్పాను కదా, ఇక్కడ చిన్న ఫస్ట్ 2 స్క్రూస్ ఇచ్చాను చెప్పాను కదా, ఈ స్క్రూని ఈడ మనం స్క్రూ ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకుంటే ఈ కెమెరా అనేది దీనికి అటాచ్ అయిపోతుంది. ఓకేనా,
అప్పుడు మనం ఈ హోల్స్ తోటి వైర్ కిందికా లేదంటే మీదికా ఇక్కడ హోల్స్ వేసుకొని డ్రిల్ వేసుకుంటే వాళ్ళకైతే ఇదా. ఒకవేళ మీరు ఇన్సెట్ చేసేది ఒక రాడ్, ఫర్ సపోజ్ మీకు ఒక రాడ్ ఉన్నది పైన, ఇప్పుడు ఇలా అయితే మీరు గోడకని చెప్పారు కదా, కాకపోతే ఇది నాకు బ్యాక్ సైడ్ గోడకైతే ఇప్పుడు 360 డిగ్రీస్ కవర్ కాదు కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటిది అని అంటే ఈ యొక్క రాడ్, ఈ యొక్క స్టాండ్ అని మనము వేరేలాగా ఇన్సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ మనకు హోల్స్ ఉంటాయి. సేమ్ మళ్ళీ ఈ యొక్క హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా హోల్, ఈ యొక్క హోల్ని మళ్ళీ సేమ్ మన స్క్రూస్ తోటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ 2 హోల్స్ తోటి మనకు స్క్రూ ఉన్నాయి కదా, చిన్న స్క్రూస్ తోటి ఇలా పెట్టేసుకొని మనము వాల్ పెట్టుకోవచ్చు. ఇలా వాల్ పెట్టిన తర్వాత పైన వాల్ ఉంటుంది కదా, పైన వాల్ పెట్టిన తర్వాత అప్పుడు ఈ కెమెరా అనేది 360 డిగ్రీస్ కంప్లీట్గా తిరుగుతాం. పైన వాల్ ఉంటుంది, పైన వాల్ ఆ స్టాండ్ ఏదో ఉంటుంది కదా, అలాంటి వాడికి అయితే మనకి ఈ యొక్క 2 పర్పస్ లాగా మనకి యూజ్ అవుతుంది ఈ కెమెరా అనేది. ఓకే, కెమెరా అనేది క్లారిటీ అనేది ఎలా ఉంటుందో కంప్లీట్గా మనం ఇన్స్టాలేషన్ చేసి మీకు ఫస్ట్ నేను ప్రజెంట్ ఒక సైట్లో ఉన్నాను, సైట్లో చూసిన తర్వాత సైట్లో వర్క్ చేస్తున్నా కాబట్టి మీకు కంప్లీట్గా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇది మనకి ఇక్కడ బార్కోడ్, ఈ బార్కోడ్ అయితే మీకు స్కాన్ చేసి పెట్టుకోవాలంటే ఫోటో అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే పేపర్ ఇస్తుండు, బార్కోడ్స్ అనేది పేపర్ ఇస్తుండు. సిబి ప్లేస్లో అయితే కవర్ ఇస్తాడు స్టిక్కర్ బార్కోడ్స్ అనేది, ఇందులో మాత్రం పేపర్ ఇచ్చిండు. కంప్లీట్గా మీరు స్కాన్ చేసి పెట్టుకుంటేనే మీకు ఫోటో అన్న స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క ప్రొడక్ట్ ఐడి కోడ్, కలర్, తర్వాత బార్ కోడ్, దీని యొక్క కెమెరా ఏంటిది అనేది ఇచ్చేసిండు. ఇది మోడల్ వచ్చేసి లింకేజ్కి నార్మల్ కెమెరాకి డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత అది ఇంకోటి కూడా మీకు లింకేజ్ కాకుండా ఇంకొక మోడల్ కూడా తీసుకొచ్చి మీకు ఇన్స్టాలేషన్ చూస్తాను. ప్రజెంట్ అయితే లింకేజ్ అనేది ఎలా ఉంటుందని మనం చూసేద్దాం. ఓకే, మన సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ అంటే సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డు ఇలా ఇక్కడైతే మనకి ఇక్కడ ఓపెన్ చేసాడు, ఇక్కడైతే ఇచ్చాడు. ఇక్కడ మనకు డైరెక్ట్ మదర్ బోర్డు కనిపిస్తుంది. అంటే కొన్ని కెమెరాలలో మదర్ బోర్డు అసలు కనిపించకుండా డైరెక్ట్ ఓన్లీ సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ కనిపించినట్టు పెడతాడు, కానీ ఇందులో మాత్రం డైరెక్ట్ మనకు మదర్ బోర్డు కనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఒకవేళ ఈ కెమెరా ఫిట్ చేసుకున్నప్పుడు ఈ ఒక రబ్బర్ మాత్రం గట్టిగా పెట్టండి, లేదంటే కావాలంటే ప్లాస్టర్ అంటే వేసుకోండి వాటర్ పోకుండా లోపలికి. ఇన్కేస్ ఎందుకంటే ఒక్కొక్కసారి కెమెరా ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు వర్షం పడితే ఈ లోపలికి వెళ్ళిపోయిందంటే మదర్ బోర్డు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వేసుకుంటే అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, ఇదంతా ఏం లేదు, ఇది అంటే వట్టిదే. ఇది కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత ప్లాస్టర్ వేసుకోండి. ప్లాస్టర్ కూడా మళ్ళీ వేసేటప్పుడు మరి పైకి ఉండద్దు, ఎందుకంటే ఇప్పుడు మనకు తిరుగుతుంది కాబట్టి పైకి తిరుగుతుంది కాబట్టి స్ట్రక్ అయిపోతుంది. తర్వాత మనకి స్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి మనకి స్పీకర్స్, బ్యాక్ సైడ్లో స్పీకర్స్ ఇచ్చిండు. ఒక 2 యాంటెనాలు 4G సిమ్ సపోర్ట్. అయితే ఈ యొక్క 4G సిమ్ కెమెరాలో దాదాపు నేను మెయిన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సిమ్లు ఉన్నాయి కదా 5G సిమ్స్ అప్పుడు, ఆ 5G సిమ్సా లేదంటే 4G సిమ్సా నాకు క్లారిటీ లేదు. అయితే 5G సిమ్ అంటే ఇచ్చేది మాత్రం 5G నెట్వర్క్ కాదు, 5G ఫోన్ అయితే 5G నెట్వర్క్ వచ్చేస్తుంది, మ్యాక్సిమం 5G సిమ్ అని ఉంటాయి కదా. అయితే ఆ కెమెరాలు నేను దాదాపు ఒక 2 సైట్లకి అయితే అట్టిగా వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. ఏంటి ప్రాబ్లం అంటే ఆ ఇచ్చే సిమ్ కార్డులు కొన్ని కెమెరాలలో యాక్సెప్ట్ చేస్తారు, నెట్వర్క్ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు మన సిమ్ కార్డ్ వేసుడుతో ఏమొస్తుంది, నెట్వర్క్ లింక్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఒక సిమ్ కెమెరాలలో కానీ వెళ్ళాను కానీ కొన్ని సిమ్ కార్డులు కొన్ని కెమెరాలు సపోర్ట్ చేస్తారు, అంటే మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ సిమ్ కార్డు మళ్ళీ అలాంటిది తీసుకుని ఇట్లా రావాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే మీరు కెమెరా కొనే ముందు, అంటే నా దగ్గర కొనే వాళ్ళకైతే నేను ఫస్ట్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ కొత్త సిమ్ కార్డ్ వేసి అది వర్క్ అవుతుందో లేదా తర్వాతనే నేను పంపిస్తాను. కానీ బయట తీసుకున్న వాళ్ళకైతే కంప్లీట్గా ఫస్ట్ సిమ్ కార్డ్ వేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ స్కాన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే తీసుకొని మళ్ళీ పోయి ఆడ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ తీసుకుంటాను కొందరు కస్టమర్లు, డిస్ట్రిబ్యూటర్లు అయితే. అందుకని మీరు ఫస్ట్ చేయాల్సిన పని సిమ్ కార్డ్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు నాకు ఈ కెమెరా కావాలంటే ఇలాంటి కెమెరా కావాలంటే సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ వేసిన తర్వాత లైవ్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోండి అక్కడ నుంచి. ఇదైతే మెయిన్గా ప్రాబ్లం అయితే బాగా అవుతుంది. నేను ఇంతవరకు అయితే 2 అయితే చూసిన. ఓకే, ఇప్పటి వరకు అయితే మనం చూసింది అయితే ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అయితే చేసేది. ఓకే, మనకైతే ఇక్కడ ఇప్పుడు నేను చేసేది ఒక పిల్లర్, ఒక కరెంట్ పోల్ కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ 2 స్ప్లిట్స్ ఇచ్చింది కదా, ఇక్కడ మనకు తింపేసుకుని సరిపోద్ది. కెమెరా బయటకు రాకుండా కొంత డిస్టర్బెన్స్ ఒకవేళ బయటకు లాగితే బయట రాకుండా అనేది ఇలా ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ తీసి వేరేలాగా ఫిట్ చేసుకోవాలి, స్లాబ్కి వేసుకోవాలనుకుంటే ఈ స్క్రూ మాత్రం తీసేసి మళ్ళీ ఆ పక్క వేసుకొని సరిపోద్ది. స్క్రూ అయితే టైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది అయితే బయటకు వెళ్ళదు. ఓకేనా, పొజిషన్ అయితే ఇది మనకి. ఓకే, ఇక్కడ మనకు కనిపించేది ఇది ఒక 11 kV పోల్ కాబట్టి మనకి ఒక నార్మల్ పోల్ అయితే మనకి ఒక చిన్న లాకే సరిపోద్ది. అందుకని 11 kV పోల్ కాబట్టి ఏం చేసిన అంటే నేను 2 లాకులు తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఫిట్ చేసేది ఇలానే కాబట్టి ఓన్లీ ఇది కంప్లీట్గా ఓన్లీ 360 డిగ్రీస్ కాకుండా ఓన్లీ మనం 180 డిగ్రీస్ తిరుగుతుంది. కిందికి మీదికి వస్తుంది లెన్స్ అయితే, కాకపోతే ఓన్లీ ఇలా తిరుగుతుంది కాబట్టి అందుకని మనం ఓన్లీ పోల్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మన కస్టమర్ అయితే నాకు ఇలా ఏరిపోద్ది అని చెప్పిండు. అందుకని అయితే మనకి ఇలా అయితే చేసేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కటి మనకు సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ కూడా వేసి మేము కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ నేను జియో సిమ్ అండ్ CP+128GB మెమరీ కార్డ్ వాడుతున్నా. ఇక్కడ మనం జియో సిమ్ ఇక్కడ ఫస్ట్ సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. అలా ఎలా ఇన్సర్ట్ చేయాలని మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయలేదు, ఓన్లీ మెమరీ కార్డ్ అయితే మెన్షన్ చేసిండు ఇలా వేయాలని. సిమ్ కార్డ్ అయితే వేసి చూద్దాం ఇలా అయినా.
మనం లాక్ అయితే కావాలి ఫస్ట్. ఇలా లాక్ అయితే లేదు చూడండి. సరే ఇలా అయితే కట్ చేసింది ఆ ముక్క అటు ఉంచుదాం. ఓకే ఇక్కడ లాక్ అయింది. కట్ చేసిన ముక్క అటు ఉన్నది. తర్వాత మేము మెమరీ కార్డ్ మదర్ బోర్డ్ కిందికి ఉంది కాబట్టి ఇలా అయితే వేయలేం. మెమరీ కార్డు లాక్ అయిపోయింది. ఇక్కడ రీసెట్ బటన్ ఉంది, రీసెట్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. నేను ఎక్కిన తర్వాత మీదనే రీసెట్ చేసేస్తా. ఇది మెమరీ కార్డ్ అండ్ సిమ్ కార్డ్ వేసే పద్ధతి. కంప్లీట్గా దీనికైతే ప్లాస్టరింగ్ అనేది కంపల్సరీ వేసుకోండి, వాటర్ పోతే ఇబ్బంది కాబట్టి. ఓకే నేను మీకు ఎక్కిన తర్వాత ఇక్కడ రీసెట్ అనేది చేస్తాను. మనకి ఇప్పుడైతే మన ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేసినా చూశారు కదా. అంటే మ్యాక్సిమం చెప్పాను, చూపెట్టలేదు. ఓకే పర్లేదు. ఓకే అలా ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 స్క్రీన్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. 2 స్క్రీన్లు అంటే ఇక్కడ సైట్ కార్డ్ ఏంటిది అంటే ఒకటి ఎంట్రీ. ఓకేనా, ఒకటి మనకు ఈ సైట్ ఎంట్రీ, ఒకటి ఎంట్రీకి పెట్టినా, ఇంకోటేమో మన సైట్ మొత్తం కంప్లీట్గా సైట్ యూస్ స్టార్ట్ ఒకటి పెట్టినా, ఇంకోటేమో ఎంట్రీకి పెట్టినాం. ఎవరైతే ఎంట్రీ ఎక్కడ చేయబోషన్ వస్తుందో అట్లా మనకి ఒకటే కెమెరాను 2 కెమెరాల లాగా యూజ్ చేసుకుంటాం ఈ ఒక కెమెరాతోటి. ఓకే ఈ కెమెరా అయితే ఇన్స్టాలేషన్ అంటే కెమెరా అనేది ఓన్లీ నేను స్కాన్ చేసిన, అది అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని స్కాన్ చేసుకున్నా. రిమైనింగ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనం ట్రూ క్లౌడ్ అనేది యాప్. ఇది మన ట్రూ వ్యూ కంపెనీకి ట్రూ క్లౌడ్ అనేది మన ప్లే స్టోర్ యాప్ దొరుకుతుంది. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి తోట అయితే జీమెయిల్ ఫోన్ నెంబర్ తోట రెండింటిలో దీంతో లాగిన్ కావాలి కంపల్సరీ. లోకల్ మాత్రం లాగిన్ కాకండి. లోకల్ లాగిన్ అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్ కేసు మీ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ చేసింది తెలియకుండా అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో ఎందుకు లాగిన్ కమ్మంటున్నా అంటే ఇన్ కేసు అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ మీ యొక్క మెయిల్ ఐడిను మళ్ళీ ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఒక్క అప్లికేషన్కి ఆ ఒక మొబైల్ నెంబర్ లాగిన్ అయిన మొబైల్ నెంబర్కి ఎన్నైతే కెమెరాలు ఉంటాయో అన్ని కెమెరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకని నేను ఏమంటున్నా అంటే జీమెయిల్ తోట అయితే మొబైల్ నెంబర్ తోట లాగిన్ అయ్యండి కంపల్సరీ, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ వేరే వాళ్ళ షేర్ చేయాలన్నా కానీ కంపల్సరీ జీమెయిల్ అనేది అడుగుతుంది కంపల్సరీ. అందుకే నేను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అంటే ఇదంతా ఏంటిది అంటే చెప్పే ఇన్స్టాలేషన్ ఏంటిదంటే అప్లికేషన్ అంటే మనం ప్లే స్టోర్లో దొరికే అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోండి, దేంతో ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ పెడుతున్నా సైడ్లకు. ఈ కెమెరాని అయితే మనకు ట్రూ క్లౌడ్ ప్లే స్టోర్లో మాత్రం మనకు ట్రూ క్లౌడ్ అని దొరుకుతుంది. ట్రూ క్లౌడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం లేదు, చిన్న సింపుల్ ట్రిక్. జీమెయిల్ తోటి లాగిన్ అయిన తర్వాత మీద బ్యాటరీ సింబల్ కింద ఒక ప్లస్ సింబల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ప్లస్ సింబల్ యాడ్ చేసినామంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకి ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కానర్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్కానర్ని మన కెమెరాకు ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్ కెమెరా అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ ఇది కెమెరా అనేది ఎలా ఉంటుందని చూపిద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా కెమెరా నేను. ఓకే కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆబ్జెక్టులు కనిపిస్తాయి. ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి కాబట్టి 2 ఆబ్జెక్టులు కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఓకేనా, పైన ఉన్నదేమో రొటేటు, కింద ఉన్నదేమో మనకు ఆప్షన్. ఓకేనా, ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నట్టు పైన ఉన్నదేమో మనకు 1.0x అని ఉంది కదా, పైనది రొటేట్ అవుతుంది, కిందిదేమో మనకు ఆబ్జెక్ట్ని చూపిస్తుంది. ఓకే ఇక్కడ మనకి ఒక ట్రిగర్ లాగా ఒక జూమ్ ఆప్షన్ లాగా ఉంది ట్రిగర్ లాగా. ఓకే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క కెమెరాని నేను పీడీజెడ్ చేస్తున్నాను. మన కెమెరా మీద క్లిక్ చేసినా మనకు పీడీజెడ్ ఆప్షన్ అయితే వస్తాయి. మనకు 4 ఆరో మార్క్స్ వస్తాయి. ఆరో మార్క్స్ క్లిక్ చేసినా మన కెమెరా అనేది రొటేట్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి ఇలా. ఓకేనా, రొటేట్ అవుతుంది చూడండి. ఇక్కడ మీద నేను ఒక నేమ్ ఇచ్చిన కదా, నేమ్ కింద మనకు 52 kbps అని కనిపిస్తుంది కదా. ఆ kbps ఏంటిది అని అంటే నెట్ స్పీడ్. మన నెట్ స్పీడ్ అనేది ఎంత పెరిగితే మనకు అంత కెమెరా అనేది స్ట్రక్ కాదు, ఎంత స్పీడ్ తగ్గితే అంత కెమెరా అనేది స్ట్రక్ అవుతుంది. అంటే లైవ్ అనేది రాదు, కొంచెం 2-3 సెకండ్స్ అనేది మన స్ట్రక్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. కొంచెం రైట్ దింపినా, కొంచెం మీకు దింపుతున్నాం. ఇక్కడ మన నావిగేషన్ తోటి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మన 10x అనేది వస్తుందా కెమెరా మీద, మనకు 10x అనే ఆప్షన్ చూపించండి కెమెరా మీద. ఆ 10x అనేది వస్తుందా లేదా చెక్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకేనా, ఇక్కడ 1.0x మీద క్లిక్ చేసిన 8x దాకానే మనకు ఇక్కడ జూమ్ అవుతుంది. ఓకే క్లారిటీ అనేది హెచ్డి క్లారిటీ ఉంది, హెచ్డి క్లారిటీ మార్చేస్తున్నా. హెచ్డి క్లారిటీ పెట్టేసిన. ఇప్పుడు చూడండి మీకు అక్కడ ఆబ్జెక్ట్ అనేది చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు అనేది మనకు ఓకే ఇప్పుడు ఇది హెచ్డి క్లారిటీ వచ్చేసింది. ఓన్లీ 8.0x దాకానే ఉంది, 10x అయితే ఏం లేదు మనకి. ఇక్కడ 10x అయితే చూపించండి. కాకపోతే ఇక్కడ మనకు ఆప్షన్ మాత్రం 1.0, 2.0, 4.0, 8.0 ఇంతకు మాత్రం ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా రిమైన్ అయితే ఏంటో మరి జూమ్ అవుట్ చేసేస్తే నేను 4.0 ఆబ్జెక్ట్ అయితే చూపిస్తున్నాను. తర్వాత 2.0 ఆబ్జెక్టు, ఇది 1.0 ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది మనకు ఎంత వరకు జూమ్ అవుతుంది అనేది ఇలా. ఇది మాత్రం నేను హెచ్డి క్లారిటీ పెట్టేసిన. ఓకే ఇప్పుడు మనం రొటేట్ ఏదైనా చేద్దాం. రొటేట్ అనేది స్పీడ్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే క్లిక్ చేస్తున్నాను నేను.
కొంచెం ఓకే ఒక 3 సెకండ్స్ అయితే కంప్లీట్గా స్లో అవుతుండే కొంచెం. మన సెకండ్స్ అనేది పర్ఫెక్ట్ పడుతున్నాయి అంటే పర్ఫెక్ట్ పడుతున్నాయి. 130 ఎగ్జాక్ట్లీ మనకు టైమింగ్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పడుతుంది. నెట్ స్పీడ్ అయితే పర్లేదు. అయితే ఈ సిమ్ కార్డులు అనేది మెయిన్గా మనకు సిమ్ కార్డ్ వేసుడుతోటే మనకి ఏమొచ్చింది, పవర్ సప్లై పెట్టడంతో 4G సిమ్ యాక్టివేటెడ్, తర్వాత నెట్ ఈస్ కనెక్టెడ్ అనమాట. ఇలాంటి ఆప్షన్స్ పడ్డాయి కదా. ఆప్షన్స్ పడ్డప్పుడు నెట్వర్క్ ఈజ్ డిస్కనెక్టెడ్ పడితే అది సిమ్ కార్డ్ అనేది మన కెమెరాకి సపోర్ట్ చేస్తలేదు. అంటే వేరే కెమెరా సపోర్ట్ చేస్తుంది, కొన్ని మాత్రమే ఇట్లాంటి ఆప్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే నేను ఫేస్ చేసిన సైట్కి కూడా రిటర్న్ బ్యాక్ కూడా వచ్చేసిన. ఈ కింద ఉన్నది మాత్రం మీకు ఆబ్జెక్ట్ను ఈ కింద మన పైన రొటేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ కింద మాత్రం ఆబ్జెక్ట్ చూపిస్తుంది, మన పైన ఉన్నదేమో రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు పెట్టిన సైట్ లొకేషన్కి అయితే సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన కెమెరా లింకేజ్ ఉంది కదా. కెమెరా లింకేజ్లో మోషన్ ట్రాకింగ్, మోషన్ అంటే కెమెరా ఏ పొజిషన్లో అయితే ఉంటుందో ఆ పొజిషన్లో ఆబ్జెక్ట్ అంటే మనం వెళ్తే అక్కడ నుంచి మోషన్ ట్రాకింగ్ అనేది తీసుకుంటుంది తప్ప కంప్లీట్గా వేరే కంట్రీలో అయితే కెమెరా ఈ పక్క ఉంటే ఇంకో నుంచి వేరే పర్సన్ అయితే అటు వెళ్ళాలి కెమెరా అంటే వెళ్ళదు. ఓకేనా. తర్వాత మోషన్ డిటెక్షన్ అలర్ట్ అని ఉంది కదా. ఈ అలర్ట్లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ మోషన్ డిటెక్షన్ అలర్ట్, ఇది ఎనేబుల్ చేసిన. ఆ తర్వాత మోషన్ డిటెక్షన్ అలర్ట్ అంటే ఆన్ ది స్పాట్లో మనకు మెసేజ్ నోటిఫికేషన్ అది వస్తుంది. మోషన్ డిటెక్షన్ సెన్సిటివిటీ, ఓకే. దీన్ని ఏం చేసిన అంటే లో, మీడియం, హై ఉంది. అంటే మోషన్ డిటెక్షన్ అనేది లోలో పెట్టాలి, అంటే తక్కువ మోషన్ అయితే పెట్టుకుంటావో, ఎక్కువ మోషన్ అయితే పెట్టుకుంటావో, మీడియం అయితే పెట్టుకుంటావో అని అయితే ఉన్నది. నేను హై అని పెట్టేసి కంటిన్యూ కొట్టేసిన. తర్వాత హ్యూమన్ డిటెక్షన్ అనేది ఎనేబుల్ చేసిన, అంటే మన డిటెక్షన్. మోషన్ డిటెక్షన్ పీరియడ్ అంటే దీనికి కూడా పీరియడ్ ఉంది, ఏ టైం వరకు అయితే ఏ టైం మోషన్ డిటెక్షన్ అయితే మనకు నోటిఫికేషన్ రావాలన్నట్టు కూడా ఆప్షన్ ఉంది. ఓకే. తర్వాత ఆల్ డే పెట్టేసిన. మోషన్ డిటెక్షన్ ఏరియా సెట్టింగ్ అంటే మనకు ఎంతవరకు అయితే అవసరమో ఆ యొక్క ఏరియానే మనకు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఒక కెమెరాలో. ఇక్కడ చూసాను, ఇక్కడ ఆప్షన్ కస్టమ్ డిటెక్షన్ ఏరియా అని ఉంది. మనం ఎనేబుల్ చేసుకొని మనం ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ కొట్టేస్తే సరిపోద్ది. తర్వాత సైరన్ సెట్టింగ్, ఈ సైరన్ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత దీని యొక్క సైరన్ వాల్యూమ్ ఉంది కదా, ఒక వాల్యూమ్ 100% పెట్టేసిన. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది వాల్యూమ్ అనేది. ఓకే. వైట్ లైట్ అలారం అని ఉంది కదా. ఓకే. ఈ ఆప్షన్ ఏంటి అంటే మోషన్ డిటెక్షన్ అవుడుతోటే మనకు లైటింగ్ పడుతుంది, స్పార్క్ లైట్ ఇట్లా టగడ కచ్చుకుంటూ పోతుంది. ఇప్పుడు చూపెట్టాను కదా, ఆ లైటింగ్ అనేది మనకు మోషన్ డిటెక్షన్ అవుడుతోటే సైరన్స్. ఇప్పుడు మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి మోషన్ డిటెక్షన్ వస్తుంది, మోషన్ ట్రాకింగ్ ఉంటుంది, ట్రాకింగ్ అయినప్పుడు సైరన్ సౌండ్స్ వస్తాయి, తర్వాత లైటింగ్ వస్తుంది. ఓకేనా. ఓకే. ఆప్షన్స్ అయితే మనకు ఓకే బెటర్ అనిపించింది. తర్వాత మోషన్ డిటెక్షన్ తర్వాత పుష్ మెసేజ్ సెట్టింగ్స్, ఇలాకి వెళ్తే యాప్ మనకు మెసేజ్ వస్తానికి ఉన్నది. తర్వాత ఉమెన్ అపియర్స్ మెసేజ్ వస్తానికి ఉన్నది. రెండు అయితే ఎనేబుల్ చేసేసేసిన. తర్వాత 4G సిమ్ మేనేజ్మెంట్, ఇందులోకి వెళ్తే 4G సిమ్ అనేది సిగ్నల్ అనేది ఎంత ఉన్నది, సిగ్నల్ స్ట్రెంత్ అనేది మనకి ఎంత వరకు అయితే ఉన్నది. స్క్రీన్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే. ఫస్ట్ ఇది మర్చిపోయాను. ఓకే. రికార్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా. రికార్డ్ మోడ్ అనేది అన్క్రిప్టెడ్ రికార్డింగ్ అని పెట్టేసిన. ఈవెంట్ రికార్డింగ్ అంటే ఎనీ పర్సెంట్ అంటే మోషన్ డిటెక్షన్ అయినప్పుడే మనకు అనేది డేటా అనేది సేవ్ చేసుకుంటుంది. కాకపోతే నేను కంటిన్యూస్ 24 hours అనేది పెట్టేసిన. ఓకే. తర్వాత రికార్డ్ సౌండ్ కూడా పెట్టేసిన. వీడియో క్లారిటీ వచ్చేసి HD పెట్టేసిన. టైమ్డ్ వీడియో అంటే టైం కూడా మనకు ఇంక్లూడింగ్ టైం పీరియడ్ కూడా రికార్డ్ అవుతుంది, అంటే టైమింగ్ అనేది మెసేజ్ చూపిస్తుంది. ఓకే. తర్వాత ఆప్షన్ వచ్చేసరికి స్క్రీన్ అండ్ సౌండ్ సెట్టింగ్స్. ఇక్కడ నైట్ విజన్లో మనకు ఫుల్ కలర్ అనేది మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే మొత్తం ఒక 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 4 ఆప్షన్లో స్మార్ట్ నైట్ విజన్, తర్వాత ఫుల్ కలర్ నైట్ విజన్, తర్వాత ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్, తర్వాత ఇన్ఫ్రారెడ్ ఆల్వేస్ ఆన్. ఓకే. ఇప్పుడు ఏం పెట్టినా అంటే ఫుల్ కలర్ నైట్ విజన్ అంటే మనకు ఈ ఒక ఫుల్ కలర్ అంటే డేలో కలర్ వస్తుంది, నైట్లో కూడా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ లైటింగ్ ఏం లేకుంటే ఆటోమేటిక్గా మనకి ఉన్న లైట్స్ తోటి ఏదైతే LED లైట్స్ ఇచ్చిందో ఆ LED లైట్స్ ఫోకస్ పడి మనకు కలర్ వ్యూ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. లేదు నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే మీరు డైరెక్ట్ నైట్ విజన్ అనేది ఉంది కదా, నైట్ విజన్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఏమన్నది డూ నాట్ యూజ్ LED వైట్ లైట్, ఆటోమేటికలీ స్విచ్ టు ఇన్ఫ్రారెడ్ బ్లాక్ లైట్ అంటే ఆటోమేటిక్గా మనకు లైట్స్ ఆఫ్ అయిపోయి మనకు బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఈ ఒక ఏదైతే మీకు కావాలో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేస్తారంటే సరిపోతుంది. ఇన్వర్ట్ ది ఇమేజ్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే ఒకే కెమెరాని మీరు రివర్స్ పెడితే ఆటోమేటిక్గా అది ఇటు మనకు కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాత హ్యూమన్ డిటెక్షన్ ఫ్రేమ్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా మనకు వాల్యూమ్ అనేది ఇక్కడ కూడా 100% అనేది పెట్టేసాను నేను. తర్వాత వచ్చేసరికి PTZ కంట్రోల్. PTZ కంట్రోల్ PTZ స్పీడ్ అంటే మనం తింపేటప్పుడు మన స్పీడ్ ఉంటుంది చూసినావా, ఆ యొక్క స్పీడ్ అనేది లోలో ఉండాలా, హైలో ఉండాలా, మీడియం ఉండాలా అనేది ఆప్షన్ ఇక్కడ మనకి ఇచ్చేసిండు. మనం హైట్ కాకుండా మనం మీడియం అనేది పెట్టేసిన. హై పెట్టలేదు, హైలో పెడితే స్పాట్లు వెళ్ళిపోతాయి కాబట్టి హైలో పెట్టలేదు, ఓన్లీ మీడియంలో పెట్టేసిన. తర్వాత అవసరం లేదు. తర్వాత స్టోరేజ్ సెట్టింగ్స్. ఈ స్టోరేజ్ సెట్టింగ్స్లో మనకు మెమరీ కార్డ్ అనేది అప్పుడప్పుడు ఇబ్బంది వస్తే ఫార్మాట్ చేసేయండి.
తర్వాత మన మెమరీ కార్డ్ అనేది 100% అయిందా, 1% ఉందా, 2% ఉందా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. 100% అయితే ఆటోమేటిక్గా అది డాటా అనేది బ్యాకప్ వెళ్ళిపోతూ ఉంటే కొత్త యాడ్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. 100% అయితే మీరు నాకు ఫోన్ చేయాలని అవసరం లేదు. తర్వాత అబౌట్ ది డివైస్, దీని ఒక డివైస్ గురించి. తర్వాత షేర్ డివైస్. ఈ యొక్క షేర్ డివైస్ అనేది ఏంటిది ఆప్షన్స్ ఇందులో ఉన్నాయంటే, ఫస్ట్ మీరు షేర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏదైతే మొబైల్ అనదర్ మొబైల్ ఉంటుందో ఆ మొబైల్లో ఫస్ట్ జీమెయిల్ తోటన్నా మొబైల్ నెంబర్ తోట కంపల్సరీ లాగిన్ కానీ షేర్ డివైస్ ఇవ్వరాదు. ఇప్పుడు మీరు చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నా మొబైల్ ఉంది, నా మొబైల్లో జీమెయిల్ తోటి లాగిన్ కాకుండా నేను వాళ్ళకి ఇవ్వరాదు. ఓకేనా, కంపల్సరీ మెయిల్ ఐడి తోటి అయితే కంపల్సరీ అయితే లాగిన్ కావాలి. ఓకే, మీరు ఇక్కడ షేర్ చేయాలనుకుంటారు, వేరే వాళ్ళు షేర్ చేయాలనుకుంటారు, వాళ్ళు కంపల్సరీ మెయిల్ ఐడితో లాగిన్ కావాలి. ఆ మెయిల్ ఐడి మళ్ళీ మీకు చెప్పాలి. ఓకేనా, ఇక్కడ నేను ఏమి చేస్తున్నా, ఇక్కడ వీడియో ప్రివ్యూ అని ఉంది, దీన్ని ఎనేబుల్ ఉన్నది ఆల్రెడీ. వీడియో ప్లేబ్యాక్ ఎనేబుల్ చేస్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చే మనం ఆ రైట్స్ అంటే ఈ యొక్క కెమెరా నుంచి వాళ్ళకి ఇచ్చే ఆప్షన్స్ ఏమేమి ఇవ్వాలి ఏమేమి ఇవ్వద్దు అనేది మనము సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత వీడియో ప్లేబ్యాక్ వాళ్ళు చూడాలనుకుంటే మనకు ఆప్షన్ చేసుకోవచ్చు. తర్వాత అలారం, తర్వాత సెటప్, ఇవన్నీ ఆన్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆల్వేస్ ఎఫెక్టివ్ ఉంది. క్యూఆర్ కోడ్ వ్యాలిడిటీ పీరియడ్ అని ఉంది కదా, ఇక్కడ ఏముంది లాస్ట్లో వ్యాలిడ్ టైం అయినా 5 minutes అని ఉంది కదా డిఫాల్ట్గా. ఇక్కడ ఏం చేసిన అంటే నేను కస్టమ్ టైం ఉంది కదా, కస్టమ్ టైం కాకుండా మనకు కంటిన్యూస్ ఎప్పుడు కూడా అదే క్యూఆర్ కోడ్ ఉండాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే కన్ఫర్మ్ కొట్టేస్తే మనకు ఆ క్యూఆర్ కోడ్ అని అయిపోతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి పంపిస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్గా మనకి ఇదైతే వ్యూ. ఓకే, దీని ఫస్ట్ మనకి మోషన్ డిటెక్షన్ అనేది ఎలా అవుతుంది, మోషన్ ట్రాకింగ్ అనేది ఎలా అవుతుంది, తర్వాత మనకు సౌండ్స్ అనేవి మనం అక్కడి నుంచి వచ్చే సౌండ్స్ మన ఫోన్ ఎలా వినిపిస్తున్నాం అనేది కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ అయితే చెప్పేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు మోషన్ డిటెక్షన్ అనేది ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ చూశారు కదా, అట్లా లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంటా. ఇప్పుడు ఏం చేసినా నేను లైటింగ్ అనేది మోషన్ డిటెక్షన్ అవుతుంటే మనకు లైటింగ్ అనేది వచ్చుకుంటూ పోవాలని చెప్పిన. తర్వాత సైరన్ సౌండ్స్ పెట్టిన. సైరన్ సౌండ్స్ పెడితే ఇప్పుడు చూడండి సైరన్ సౌండ్స్ వస్తున్నాయి కదా, అలా అంటే ఇక్కడ నేను మోషన్ అనేది తిరుగుతున్నా, ఇక్కడ నేను అనేది తిరుగుతున్నా చూడండి, మోషన్ అనేది తిరుగుతున్నా. ఇగో లైటింగ్ వస్తుంది, తర్వాత పీటీజెడ్ కొలాబరేషన్ తిరుగుతుంది చూడండి. కేజ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కెమెరా పైన లెన్స్ తిరిగేది కాకుండా పైన లెన్స్ ఉంది కదా, ఈ పైన లెన్స్ని ఒక పొజిషన్లో పెట్టినప్పుడు మనిషి వచ్చింది, ఇప్పుడు చూడండి అక్కడ వచ్చిండు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కెమెరా అనేది ఆటోమేటిక్గా ఇటు కన్వర్ట్ అయిపోతుంది చూడండి. ఇది లింకేజ్ అనే ఆప్షన్. అంటే మనిషి ఎటు పోతే అటు కెమెరా మోషన్ ట్రాకింగ్, సైరన్ సెట్టింగ్, సైరన్ ఆప్షన్స్, తర్వాత లైట్ బ్లింకింగ్, ఇవన్నీ మనకు కెమెరాతో వచ్చేస్తాయి. ఇది లింకేజ్. ఫర్ సపోజ్ అక్కడ మోషన్ ఏం జరగలేదు అనుకోండి, అట్లా నిల్చున్నాడు, కెమెరా ఎటు కాకుండా అట్లా నిల్చుంటే ఆటోమేటిక్గా కెమెరా అయిపోతే మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మళ్ళీ మోషన్ అయిందే ఆటోమేటిక్గా మళ్ళీ కెమెరా అనేది మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. వచ్చి చూసి మోషన్ ట్రాకింగ్ ఇవన్నీ అవుతాయి. కంప్లీట్గా మీరు వీడియో చూసిరా, కంప్లీట్గా మీకు ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ చేయొచ్చు, లేదంటే నా నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటే చూసి నాకు ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఆన్సర్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ అయితే రెస్పాన్స్ అయితే కంపల్సరీ ఇస్తాను. తర్వాత ఇంకా మీకు ఇంకా వేరే రిక్వైర్మెంట్ అంటే ఒక్కొక్క సైట్కు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అంటే మీ సైట్కి ఇంకా మీరు ఇంకేమైనా వేరే లాగా ఆలోచించుకుంటున్నారా వేరే కెమెరా లాగా అంటే వీటిలో కూడా నేను మనకు ఇంట్రడక్షన్ అనేది చెప్తాను ఆ కెమెరా గురించి కూడా. కంప్లీట్గా అయితే మన ఒక ఈ ట్రూవ్యూ లింకేజ్ కెమెరా అన్బాక్సింగ్ అండ్ వీడియో ఇన్స్టాలేషన్, దీని యొక్క ఫీచర్స్ కంప్లీట్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.